హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. ఈరోజు అయితే జంతికలు వేస్తున్నాను. జంతికలు గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ చేయండి. అలాగే వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పెట్టానండి. వాటర్ అయితే హీట్ అవ్వాలి. ఓవర్గా అవ్వక్కర్లేదండి, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. అలాగే ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేశాను. గోరువెచ్చగా హీట్ అవ్వాలండి రెండు కూడా. ఇప్పుడైతే రెండు స్టవ్ ఆఫ్ చేసాను. తర్వాత ఇక్కడ పిండి జల్లిస్తున్నానండి. ఇవి నేను బయట మార్కెట్లో తీసుకున్న పిండేనండి, ఆడించింది కాదు. ఇప్పుడైతే చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా, క్రిస్పీగా తినాలనిపిస్తుంది కదండి. ఇలా అప్పటికప్పుడు మనకి ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్గా చేయొచ్చు. ముందుగా నేను బియ్యం పిండిని జల్లించేసానండి. తర్వాత శనగపిండిని కూడా జల్లిస్తున్నాను. ఇలా పిండిని జల్లించి చేయడం వల్ల మనకి జంతికలు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత 3/4 కప్పు శనగపిండి తీసుకున్నానండి. 3/4 తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలపాలి. వాము ఎక్కువ వేసుకోవచ్చండి ఇష్టపడే వాళ్ళు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని బాగా కలపాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్తో చేయండి. మీరు ఎప్పుడు జంతికలు చేసినా సరే గుల్లగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడైతే బాగా కలిపేసానండి. తర్వాత మనం ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాము కదా, ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఆయిల్ వేడి చేసి వేస్తేనే మనకి జంతికలు పర్ఫెక్ట్గా గుల్లగా వస్తుందండి. నేను ఇక్కడ ఆయిల్ వేసాను. మీరు కావాలంటే ఆయిల్ బదులు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి కలిపేసాక ఇప్పుడు మనం వాటర్ని కూడా హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలండి. ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కూడా గోరువెచ్చగా ఉండాలండి. అప్పుడే మనకి జంతికలు గుల్లగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా ఉండాలండి, అంటే మీడియంగా ఉండాలి, మరీ సాఫ్ట్ అని కాదు. ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జంతికల కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. డీప్ ఫ్రైకి తగినంత వేసి హీట్ చేయాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఈ లోపు నేను ఇక్కడ జంతికల గొట్టం తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి జంతికలు అనేవి ఈజీగా దిగుతుంది. జంతికల గొట్టంలోకి చూపించిన విధంగా పిండి ముద్దను తీసుకుని పెట్టాలండి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా జంతికలు అయితే వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకి జంతికలు అయితే వస్తుంది. మన ఇష్టం అండి, మనకు నచ్చిన షేప్, సైజ్ వచ్చేది సెట్ చేసుకుని జంతికలు అయితే వేసుకోవచ్చు. ఇలా జంతికలు వేసిన వెంటనే మనకి చూడండి ఫ్రెండ్స్, చాలా నురుగైతే వచ్చింది కదా, ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయేంత వరకు కూడా వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు సరిగ్గా ఉడకదండి. సిమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. ఇలా ఒక్కొక్క జంతికలు కూడా మనకు నచ్చిన సైజులో, షేప్లో చేసుకోవాలి. నేనైతే కొన్ని పెద్దవి వేసానండి, కొన్ని చిన్నగా వేసాను. ఇలా జంతికలు వేసుకున్నాక జంతికల గొట్టంలోకి పిండిని అయితే పెట్టుకుని ఉంచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. పైన వచ్చిన నురగ బబుల్స్ కూడా తగ్గిపోయేంత వరకు వేయించాలండి. ఇలాగే మనం అన్ని జంతికలు కూడా వేయించాలి. ఇప్పుడైతే నేను ఇంకో వాయి కూడా వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, బబుల్స్ అన్నీ పోయేంత వరకు వేయించాను. 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగే అన్ని జంతికలు కూడా వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే జంతికలు చాలా క్రిస్పీగా గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అంతేనండి, జంతికల వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.